So yes, I think Sriram Venkat garu will speak now. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ శ్రీరామ్, సన్ ఆఫ్ సూర్యచంద్రరావు. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి, ఎస్పెషల్లీ జర్నలిస్టులకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. యా, డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు, ఇది నాకు చాలా డీరెస్ట్ ప్రాజెక్ట్ విత్ క్లోజెస్ట్ పీపుల్. ఎందుకంటే డీరెస్ట్ ప్రాజెక్ట్ అంటున్నానంటే నేను Z5 ఆర్ జీ తెలుగు వాట్ ఎవర్, నా డీరెస్ట్ పర్సన్ మా అను మేడం, మా జయంత్, ఇట్లా చెప్పుకున్నప్పుడు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎక్కడా కూడా, అంటే నాకు సక్సెస్, మీరు ఏదో పట్టుకుని సక్సెస్ అంటారు కానీ ప్రతిదీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నాకు ఇస్తున్నారు తప్ప నేనే సక్సెస్ చేసింది ఏం లేదు. బట్ వాళ్ళు చూస్ చేసుకున్నారు, ఈ ప్రొడ్యూసర్ అయితే ఈ ప్రోడక్ట్ కి జస్టిఫికేషన్ ఉంటుందని నన్ను చూస్ చేసుకుని వాళ్ళు ఈ రోజు నన్ను ఇలా నిలబెట్టారు. థ్యాంక్ యూ జీ. క్లోజెస్ట్ పీపుల్ అంటే నాకు రాజా ఎప్పటి నుంచో ఫ్రెండ్. బట్ ఈ సిరీస్ చూసిన తర్వాత రాజా యాక్టింగ్ చాలా చూశాను కానీ, బట్ ఇందులో నాకు ఎందుకో ఆ ప్రసాదరావు కనిపించాడు, ఆ ఫాదరే కనిపించాడు. నేను ఇప్పటి వరకు ఫ్రెండ్ గా అనుకున్న రాజాని, ఒక ఆడపిల్ల ఉంటే మన ఇంట్లో మనకి కానీ మన బ్రదర్కి కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. సో మా బ్రదర్ 2-3 సార్లు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పాను, ఈ సీరియస్ నీకు బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే వాడు అంతలా ఆలోచిస్తాడు ఆడపిల్ల కోసం. సార్ నాకు ఆడపిల్ల లేదు కాబట్టి నాకు తెలియదు, వాడిని చూసి నాకు అనిపించింది. ఆ రోజు నుంచి రాజా నేను మా బ్రదర్ అనుకుంటున్నా. ఎందుకంటే మాది చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్ కానీ రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం, రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ చూసిన తర్వాత రాజా నేను ఒకటి చెప్తా, రాజా నువ్వు ఎన్ని చేసినా నాకు తెలియదు, నువ్వేం పెర్ఫార్మ్ చేసినా నాకు తెలియదు, కానీ ఇది ఎందుకో చాలా కనెక్ట్ అయ్యాను నేను. అది ఆ క్యారెక్టర్ లో అంత ఇమిడిపోయావు నువ్వు. నిన్ను చూస్తున్న ప్రసాదరావు ఒక ఆడపిల్ల తండ్రిగానే కనిపించావు తప్ప నాకు ఎక్కడ నా రాజా నా ఫ్రెండ్ అనేది కనిపించలేదు. సో ఓకే, బాను షీజ్ ఆల్సో క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. మేమందరం కలిసి వర్క్ చేసినప్పుడు, చేసినా చేయకపోయినా మా రిలేషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు టచ్ లో ఉంటాం. ఎవరికి ఏ పని కావాల్సి వచ్చినా లేదా ఏదైనా చిన్న సజెషన్ కావాల్సి వచ్చినా విల్ కీప్ ఇన్ టచ్ ఇన్ ఫోన్స్. సో థ్యాంక్ యూ బాను, చాలా బాగుంది నీ క్యారెక్టర్. నాకు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే నా ఫ్రెండ్స్ కి నా ప్రొడక్షన్ లో ఒక మంచి క్యారెక్టర్స్ ఇస్తే ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, అది చాలా నేను బాగా రాజాకి ఒక నా ప్రోడక్ట్ లో వాళ్ళు ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తే డెఫినెట్ గా ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, అబ్బా చాలు ఈ జీవితానికి అన్నట్టు. అలాగా ఇది ప్రతి పేరెంట్స్ కి చాలా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, ఎస్పెషల్లీ ఫాదర్స్ కి చాలా కనెక్ట్ అవుతారట. అంటే ఆడపిల్ల కోసం వాళ్ళు ఎంత థింక్ చేస్తారు, ఎంత ఓవర్ థింక్ చేస్తారు, ఎంత ప్రీషియస్ గా వాళ్ళు చూసుకోవాలని ఫీల్ అవుతారని కంటే. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, బ్యూటిఫుల్ గా మీరు ఈ కథని రాశారు. అలాగే డివిపి మహేష్, మా అందరి జర్నీ దగ్గర నుంచి స్టార్ట్. పాపం తను ఎంత బిజీగా ఉంటాడంటే సినిమా ఉన్నా కూడా మా ప్రాజెక్ట్ అంటే ఉద్దేశం వచ్చేస్తాడు మహేష్. థ్యాంక్ యూ అనండి. ఇంకెవరైనా నచ్చుకుంటే క్షమించండి. బాబా థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు చాలా గ్రేట్ఫుల్ గా ఉంటుంది, అది వన్ వర్డ్ చెప్పలేను. థ్యాంక్ యూ అనండి. Thank you so much and hearty congratulations on the hat-trick and hat-trick success with Telugu Z5. So yeah, ఇంకా ఇలాగే మీ కాంబినేషన్ కొలాబరేషన్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ సత్యనారాయణ రాజు గారు, ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా నిర్మాత శ్రీరామన్కి, అలాగే నేను ఈ రోజు ఇలా మాట్లాడడానికి కారణం మా దర్శకులు కృష్ణ గారికి, కెమెరామెన్ డివిపి గారికి, G5కి, మా చేసిన కోఆర్డినేటర్లు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కృష్ణ గురించి చెప్తే మళ్ళీ వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో వచ్చేస్తాను, భజన 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 అన్నట్టు. అలా ఏం చెప్పినా కూడా ఆయన అలా అన్నట్టు స్క్రీన్ ప్లే కానీ దాని గురించి అసలు మనం ఆలోచించేది ఇక్కడ ఉంటే అక్కడ ఉంటది కృష్ణది. ఫస్ట్ నుంచి కూడా నాకు బాగా మిత్రుడు. ఆయన చేసిన ప్రాజెక్ట్ లో పెద్ద దాంట్లో నాకు వేషం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. థ్యాంక్ యూ సార్ శ్రీరామ్ సార్. ఇంకా రాజీవన్న మేడం, మీ అంతగా ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో నేను కలిసి నటించినందుకు నాకు చాలా హ్యాపీ. సారీ ఫస్ట్ చెప్పాల్సి ఉంది కదా, ఫస్ట్ సన్ ఆఫ్ గోపాలకృష్ణరాజు, సాయిరాజ్, ఇంకా సూర్యతేజ మేడం, అందరితో కలిసి వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వెబ్ సిరీస్ అయితే మళ్ళీ రెక్కిలాగా పెద్ద హిట్ అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ మంచి ఇది అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బ్లెస్ మీ, బ్లెస్ ఆల్. థ్యాంక్ యూ. ఇందులో డైలాగ్స్ మేడం చెప్పారు, నేను చెప్పడం మర్చిపోయాను, సారీ అండి. డైలాగ్స్ అయితే
లేదు నేను మిస్ అయిన అందరిలో కొన్ని మిస్ అవుతుంటాను. కొంతమందిలో సూపర్ మేడం చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నౌ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు మాట్లాడతారు స్వాతి.